టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మార్చి 8వ తారీఖు శనివారం. నవమి ఉదయం 8 గంటల 17 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం దశమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి ఆరుద్ర నక్షత్రం రాత్రి 11 గంటల 28 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం పునర్వసు నక్షత్రం ఉంటుంది. మరి మన మహిళా ప్రేక్షకులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ మీరు ఎంచుకున్న రంగంలో విజయాలని మరి ఆరోగ్యాలని పొందాలని ఆశిస్తూ ఈరోజు మరి దినఫలాల కార్యక్రమంలో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో మాత్రం ఎప్పుడు ఏదో రకమైన కొంత ఒత్తిడి పెరగటం, ఇంట్లో ఒకరికి ఆరోగ్యం బాగుంది అనుకునే టైంకి తద్విరుద్ధంగా మరొకరికి సరిగ్గా లేకపోవటం అనేది అయితే ఉంటుంది. స్థాన మార్పులకు మీరు చేసే ప్రయత్నాలు ఎంతో కొంత ముందడుగులోకి రావటం అనేది అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మార్పులకి ఇది ఈరోజు పెద్దగా చెప్పుకోదగిన అనుకూలత అయితే ఉండదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో ఈరోజు కూడా ఎంతో కొంత చికాకులు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంటుంది. ఏదైనా సరే ముందుకెళ్ళటం అనేది కొంతవరకు బాగా శ్రమపడితే తప్ప ఆ విజయం వచ్చే పరిస్థితి తక్కువగా కనిపిస్తుంది. శ్వాసకు సంబంధించిన కానీ మరి కంటికి సంబంధించిన కానీ చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. విదేశాలకి వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. కొత్తగా సంతానం పొందాలి అనుకునే వారికి ఈరోజు ఎంతో కొంత అనుకూలత ఉంటుంది. ఈరోజు మీరు శివుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా అది కొంతవరకు ఒత్తిడితో ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. మానసికంగా మీరు కూడా రెండు రకాల ఆలోచనలతో కొంత సతమతం అవటం అనేది కూడా ఉంటుంది. సంతానపరంగా శుభవార్తలు వింటారు. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. చర్మానికి కానీ మరి శ్వాసకు కానీ చిన్న చిన్న అసౌకర్యాలు అయితే ఉంటాయి. ఈరోజు అయితే మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక అనుకోని ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కలగవచ్చు. విదేశీ ప్రయాణాలు యోగదాయకంగా ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే అనుకోని అపవాదులు కానీ మరి అవకాశాలు ఏవైనా సరే దగ్గర వచ్చి పొందలేని పరిస్థితి కానీ ఎదురు కావచ్చు. ఇక సంతానపరంగా మాత్రం ఎంతో కొంత మనోరంజకత అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు కొద్దిగా ఆలస్యాలు ఆటంకాలు ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా దానికి రెండింతలు విజయం పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు యోగదాయకంగా ఉంటాయి. ఆడవాళ్ళు లేదా ఆడబంధువుల సహాయ సహకారాలు మీకు లభించడం అనేది అయితే ఉంటుంది. కుటుంబ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఇక కొత్త వారితో మీ పరిచయాలు ఈరోజు మీకు ఆనందాన్ని సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మీకు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. స్థాన మార్పుల కోసం కానీ ఉద్యోగ మార్పుల కోసం కానీ ప్రయత్నిస్తున్న వారికి ఆ రకమైన ప్రయత్నాల్లో ముందుకెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. మరి జీవిత భాగస్వాముల మధ్య తర్వాత వ్యాపార భాగస్వాముల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే కొనసాగటం అనేది అయితే ఉంటుంది. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి రాలేవు. మరి విద్యార్థులు బాగా శ్రమ పడితే తప్ప విజయాన్ని పొందే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు వినాయకుడికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం అభివృద్ధిదాయకంగానే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడులు మీ మీద పెరిగినప్పటికీ కూడా మీరు ఆ ఒత్తిడులన్నింటినీ జయించి 10 మందిలో మీ యొక్క కీర్తి ప్రతిష్టల్ని పెంచుకోగలుగుతారు.
ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సానుకూలమవుతుంది. స్వాతి నక్షత్రం వారు వ్యసనాలకి కొంతవరకు దూరంగా ఉండవలసిన పరిస్థితి లేకపోలేదు. ఇక ఇతరత్రా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఈరోజు లేవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటూ ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో అయితేనేమి, ఆరోగ్య విషయాల్లో అయితేనేమి శ్రద్ధ పెట్టడం అనేది అవసరం. బయట నుంచి ఏవైతే రావాలనుకుంటారో అవి సకాలంలో పొందలేని పరిస్థితి కనిపిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి ఈరోజు ఏమైనా సరే ఎక్కువగా అవమానాలు కానీ, ఇతరుల దగ్గర మీ యొక్క బలహీనం అవటం అనేది కానీ ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు సమయోచితంగా మరి ఎంతో కొంత సంయమనంతో కానీ వెళ్ళకపోతే అబాసుపాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో కొంతవరకు పురోభివృద్ధి అనేది కనిపిస్తుంది. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వారికి మాత్రం ఎంతో కొంత తలనొప్పి తప్పదు. చర్మానికి సంబంధించిన కానీ మరి ఉదరకోశ వ్యాధులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశాలు లేకపోలేదు. మరి విదేశాలకి వెళ్ళాలంటే సాధ్యమవుతుంది. కొత్తగా వివాహం కావాలి అనుకున్న వారికైతే కనుక మరి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఎక్కువగా అనుకూలత ఉంటుంది. ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. మకర రాశి వారికి ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇటు చిన్న ప్రయాణాలైనా మరి దూర ప్రయాణాలైనా ఏ ప్రయాణాలైనప్పటికీ కూడా ఆ ప్రయాణాలు క్షేమకరంగా, సంతృప్తికరంగా, లాభకరంగా పూర్తయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఇక వృత్తి ఉద్యోగాల్లో మీరు అనుకున్న ముద్రని ప్రదర్శించగలుగుతారు. వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. వివాహం కోసం వేచి ఉన్న వారికైతే కనుక ఎక్కువగా మరి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి, ధనిష్ట నక్షత్రం వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈరోజు శివుడికి సంబంధించిన పూజలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. కుంభరాశి వారు ఈరోజు కూడా ఏ నిర్ణయమైనా సరే అచితూచి ఆలోచించి తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ ఎంత మాత్రము యోగదాయకంగా ఈరోజు అయితే ఉండవు. అలాగే ఏదైనా సరే ఒక కొత్త దాని మీద పెట్టుబడి పెట్టడం విషయంలో కూడా గందరగోళ పరిస్థితి నెలకొనే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు బాగా శ్రమపడితే తప్ప ముందుకెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ఏ పని అయినప్పటికీ కూడా ఈరోజు కొంత వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఇంటి సమస్యలు ఎక్కువగా చుట్టుముట్టే ప్రమాదాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనసు ఎంత నిబ్బరంగా ఉందామనుకున్నప్పటికీ కూడా మరి మన రెచ్చగొట్టి ఏదో విధంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు, మనుషులు పెరిగే అవకాశాలు అయితే లేకపోలేదు. వృత్తి ఉద్యోగాలు అయితే సంతృప్తికరంగా నిర్వహించగలుగుతారు. కవులు, క్రీడాకారులు, సినీ రంగ పరిశ్రమ వారికి ఈరోజు అనుకూలత అనేది ఎక్కువగా కనిపిస్తోంది. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.